హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్ అఖిల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ. అస్సలు స్పాయిలరే కాదు, ఇది బొక్కలోది. డబుల్ స్మార్ట్ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక్క విషయం క్లారిటీ వచ్చింది. పూరి గారు, మీ సినిమా కెరీర్ ఇంక ఎండ్ చేసేసుకుంటే మంచిది. మీరు ఎలాంటి లత్కోర్ సినిమాలు తీస్తే మటుకు మా డబ్బులు వేస్ట్, మీ మీద ఉన్న నమ్మకం చచ్చిపోద్ది. మీరు మంచి మంచి సినిమాలు ఇచ్చారన్న ఆశ కూడా చచ్చిపోద్ది. మిమ్మల్ని తిట్టుకోవాల్సిన పరిస్థితికి మీరు దిగజారిపోకండి, నా మాటనండి. సినిమాలు ఆపేసి నీట్గా ఎస్జే సూర్య గారికి మళ్ళీ విలన్ క్యారెక్టర్సో లేదంటే ఏదో ఒక రోల్ చేసుకోండి, చాలా మంచి పని. సినిమా ఎలా ఉంది అంటే ద వర్స్ట్ సీన్. నేను ఇప్పటిదాకా నాకు తెలిసి మీ కెరియర్లో ఇంత వర్స్ట్ సినిమా నేను చూడలే. చీప్ లత్కోర్ సినిమా అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ మాట నేను అనకూడదు, చాలా వరస్ట్ థింగ్ రివ్యూ చెప్పేటప్పుడు ఇలా అనడం. బట్ ఆ అలీగారి క్యారెక్టర్ చూసిన తర్వాత సీరియస్లీ పోకిరిలో మీరు రాసిన కామెడీ సీన్స్కి, సూపర్లో కానీ ఇలాంటి కామెడీ సీన్స్ మీరైనా రాసింది అనే డౌట్ నాకు వచ్చింది. సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందా అంటే జీరో, ఒక్కటి కూడా పాజిటివ్ లేదు. అసలు ఆ సినిమా ఒప్పుకున్నందుకు రామ్ గారికి, చేసినందుకు మీకు, ప్రొడ్యూస్ చేసినందుకు చార్మి గారికి, ఆ బీజిఎం కొట్టినందుకు మణి శర్మ గారికి. ఇలాంటి బీజిఎంలు కొడితే ఫస్ట్ థింగ్ ఎవ్వడండి మీకు ఛాన్సులు ఇచ్చేది? ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒకప్పుడు. మీరు ఆ విషయం మర్చిపోతున్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి సినిమాలు, ఇలాంటి మ్యూజిక్లు ఇచ్చినప్పుడు ఏ హీరో మీకు ఛాన్స్ ఇవ్వడు. హీరోనే కాదు, ఏ కొత్త డైరెక్టర్ అయినా సరే, పెద్ద డైరెక్టర్ అయినా సరే ఛాన్స్ ఇవ్వాలి అంటే మన ట్రాక్ రికార్డ్ ఒకటి ఉంటే సరిపోదు, ఫామ్లో కూడా ఉంటేనే ఛాన్స్ జరుగుతుంది. పూరి జగన్నాథ్ గారు మీకు కూడా చెప్తున్నారు, మీరు ఇలాంటి సినిమాలు చేస్తే ఏ హీరో కూడా మీకు ఛాన్స్ ఇవ్వడు. ఏదో చిన్న చిన్న హీరోలు ఇవ్వాలేమో తప్పితే, ఇచ్చినా కూడా మీరు దాన్ని ప్రూవ్ చేసుకోలేకపోతే సీరియస్లీ సినిమా చాలా వరస్ట్ అనిపించింది నాకైతే. స్క్రీన్ ప్లే చాలా వరస్ట్ ఉంది. సేమ్ టేకింగ్, పూరి అదేంటది యాస్టీస్, అది ఏంటో నాకు అర్థం కదా. మాఫియా బ్యాక్గ్రౌండ్, ఇది తప్పితే మీకు ఇంకా సినిమాలు తీయడం రాదా అనే స్టేజ్కి మీరు దిగజారిపోతున్నారు. ఎందుకలా నాకు అర్థం కాగలుగుతుంది. ఆ సినిమా అనేది ఒక రకంగా అరే తెలుగు హీరో అంటే ఇలా ఉంటాడు అని క్యారెక్టర్స్ పరిచయం చేసిందే మీరు. అలాంటిది ఇప్పుడు అరే బాబోయ్ ఏంట్రా ఈ క్రింజ్ అనే టైప్లో తగలడిపోయినాయి సినిమాలు. నాకైతే సినిమా చాలా 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 వరస్ట్గా అనిపించింది, నచ్చలేదు. మీకేమైనా నచ్చుంటే ఎందుకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. ముఖ్యంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి. ఎందుకంటే ఇలాంటి చెత్త సినిమాలు బాగోలేదని తెలిసిన తర్వాత కూడా కేవలం పూరి గారి కోసం వెళ్ళాను. ఆ నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది సినిమా చూసిన తర్వాత. ఇంకా పూరి గారి కంబ్యాక్ ఎవరేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఈ రివ్యూ కనుక మీరు చూస్తే అట్లీస్ట్ చెప్తున్నా, నేను మీ అంత స్థాయి డైరెక్టర్ని వచ్చి, మీ అంత స్థాయి ఉన్న వాడినేం కాదు, బట్ మీ స్థాయిని మీరు నిలబెట్టుకోవాలంటే మంచి సినిమాలు తీయండి, మాకు మంచి సినిమాలు ఇవ్వండి, మేము చూసి ఎంకరేజ్ చేస్తాం. సో నేనేమంటానంటే థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్. ఏ సినిమా అయినా సరే కొంచెం మంచివి తెస్తే మేము అందరం చూడడానికి ఎప్పుడు రెడీగా ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల్లా, బాయ్.